వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఓకే, వెళ్ళిపోయారు మీరు. వెళ్ళిన తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చాయి. అంటే ఎల్బీ నగర్ లో 11 డివిజన్ అంటే 11 బీజేపీ కొట్టింది. అదొక రికార్డ్ అనమాట. ఓకే, అస్తినాపురం మాత్రము సుజాత నాయక్ ఆమె తీసుకుంది. ఆమె ఓటు ఉండేది కర్మాన్ ఘాట్, నాకు తెలిసి కర్మాన్ ఘాట్ లో ఆమె ఓటు హక్కు ఉంది. అక్కడ ఓటర్ ఆమెను తీసుకొచ్చి అస్తినాపురంలో పోటీ చేసి, అస్తినాపురంలో ఎవరు లేరు అనే ఉద్దేశంతో ఎస్టీ రిజర్వేషన్ కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఆమె నిలబెట్టి గెలిపించారు. అంటే ఇక్కడ అప్పటికే బీజేపీ బలంగా ఉంది. ఎల్బీ నగర్లో 11 బీజేపీ గెలిచింది. అందులో 11 గెలవలేదు సార్, మేము పోయిన తర్వాత గెలిచింది 11. అవును, మళ్ళీ అదే నేను చెప్తున్నాను. మీరు పోయిన తర్వాతనే అంటే మీరు పోయి 11 డివిజన్లో బీజేపీని బలోపేతం చేయలేదు. నీళ్ళకి చల్లనీళ్ళు తోడన్నట్టుగా మీరు పోయారు. మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఎవరైతే వాళ్ళు బలంగా ఉన్నారో, బలంగా ఉంటే మీరు యాడ్ అని అయ్యి మీరు గెలిచినారని చెప్పి వాళ్ళ క్యాండిడేట్ నే తయారు చేసుకోలేకపోయినారంటే 5 సంవత్సరాలలో వాళ్ళు నిలబడాలనుకున్న క్యాండిడేట్ నే తయారు చేసుకోలేకపోయినారంటే ఇప్పుడు వాళ్ళ క్యాండిడేట్ ఉండాలి కదా సార్. బలంగా ఉన్నారు, మీరు బలంగా ఉన్నారు, ఈ కాన్స్టిట్యున్సీ బలంగా ఉన్నారు, మీరు బలంగా ఉన్నారంటే క్యాండిడేట్ ఉండాలి కదా సార్. ఇక్కడ ఎస్టీలలో చాలా అరుదుగా దొరుకుతారు మనకు క్యాండిడేట్లు. అంత ఔత్సాహికులు కావచ్చు, కాస్త రాజకీయ మక్కువ ఉండి రాజకీయాలు చేయాలి, చాలా తరచుగా అరుదుగా ఉంటారు. ఎస్సీ ఎస్టీల్లో ముఖ్యంగా మనకు చాలా తక్కువగా దొరుకుతుంటారు. ఎమ్మెల్యే నియోజకవర్గాలు దొరుకుతుంది, చిన్న సైజ్ సర్పంచులు కావచ్చు, ఇలాంటి డివిజన్ కార్పొరేటర్లు అంటే చాలా తక్కువగానే ఉంటారు. అదృష్టం కొద్దికి సుజాత నాయక్ మీకు కొంత వ్యాపార భాగస్వామ్యంలో ఏదో ఉండడం వల్ల సుజాత నాయకులు మీరు ఇక్కడికి తీసుకొచ్చి బుల్డోజ్ చేశారు. మీరు కాదు సార్, ఎస్టీల్లో ఈ రోజున్న ఎస్టీల్లో సార్ ఎక్కడ జనరల్ కేటగిరీలో లేని కాంపిటీషన్ ఉంది సార్ ఎస్టీల్లో. హైదరాబాద్ లో, నేను హైదరాబాద్ వరకు చెప్తున్నాను, నేను జిల్లాల వ్యవహారం నాకు తెలియదు సార్. నేను హైదరాబాద్ వరకు చాలా ఎడ్యుకేటెడ్స్, చాలా చదువుకున్న వాళ్ళు, చాలా స్థితిమంతులు హైదరాబాద్ లో ఉన్నారు. వాళ్ళకి అక్కడ క్యాండిడేట్లు 2-3 చూసుకున్నాక వాళ్ళు కాదు అని చెప్పి అనుకున్నాక ఎప్పుడైతే నన్ను ఏమడిగారంటే, ఆ రోజు నన్ను అడిగిన విషయం సార్, నేను దాపరికం ఏం లేదు. ఆ రోజు ఎవరైతే బీఫామ్ కన్ఫర్మ్ చేసేటప్పుడు ఏమడిగారంటే, నువ్వు వస్తావా, నువ్వు జాయిన్ అవుతావా, ఓన్లీ టికెట్ ఇప్పించి నువ్వు పక్కన తప్పుకుంటావా అంటే, లేదు నేను జాయిన్ అవుతా, నువ్వు జాయిన్ అవుతానంటే బీఫామ్ ఇస్తాము అని చెప్పారు. చెప్పిన తర్వాత మేము కన్ఫర్మ్ చేయించుకొని బీఫామ్ కన్ఫర్మ్ చేయించుకొని నేను జాయిన్ అయినా సార్. జాయిన్ అయిన తర్వాత ఎలక్షన్ కొట్లాడినాం సార్. ఎలక్షన్ కొట్లాడడం అంటే జాయిన్ కాదు, సుజాత నాయక్ తో పాటు మీరు ఇద్దరు కలిసి జాయిన్ అయ్యారు. అవును సార్, అవును సార్, 100%. మీరు చెప్పింది 100% దానికి. అయితే ఆ రోజు నా తెలివితేటలు అవసరమైనాయి సార్. ఆ డివిజన్ లో నా తెలివితేటలు, నా బలం అవసరమైంది. ఇతర క్యాడర్ బలం ఏం ఉపయోగపడలేదంటారా? నేను లేదని చెప్తలేను సార్. పార్టీ ఏ పార్టీ అయినా కానీ నాకు వ్యక్తిగా నాకన్నా ఎక్కువ నా వెనక ఉన్న పార్టీయే సార్. పార్టీ పక్కన పోతే ఏముండదు సార్. ఇప్పుడు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో, ఇప్పుడు బీఆర్ఎస్ ఈ బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యే ఒక అతను మాజీ ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీలోకి పోయిండు. ఒక నియోజకవర్గం, నేను పేరు తీసుకోదలుచుకోలేదు, నియోజకవర్గంలో పోయిండు. అయితే ఆ నియోజకవర్గంలో ఆయన సాధించిన సీట్లు 2 సార్, సర్పంచ్ సీట్లు. 200 సీట్లు ఉంటే 2 సీట్లు వచ్చినాయి సార్ ఆయనకు. అంటే ఏం మళ్ళీ ఆయన బలం ఎక్కడ పోయింది సార్? అంటే వ్యక్తిగా ఎవరికి బలం ఉండదు సార్. పార్టీ బలం మేనేజ్మెంట్ బాగా చేశారు మీరు, చేయగలిగినాం సార్. పోల్ మేనేజ్మెంట్ తోనే సుజాత నాయక్ గెలిచారు అంట సార్. మేము 270 ఓట్లతో గెలిచినాము. అక్కడ వేరే సిచ్యువేషన్ ఉండింది. ఈ హైదరాబాద్ లో జరిగిన ఎన్నికలలో ఎక్కడ రానన్న ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అక్కడ వచ్చినాయి. 4,000 ఓట్లు వచ్చినాయి సార్. మరి ఇంత తెలివి పరులు మీరు, మీకు పోల్ మేనేజ్ బాగా తెలుసు కదా. లింగోజీ కూడా బైపోల్ లో బీజేపీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని సంప్రదించలేదా? మాకు కూడా వచ్చి మమ్మల్ని కూడా గెలిపేయండి ఇక్కడ అని సంప్రదించలేదా? ఓటమి రుచి చూసిన ఆయన విజయం కోసము వేచి దర్పల్ రాజశేఖర్ మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో గెలిచాడు కదా. ఒకే ఒక కార్పొరేటర్ అక్కడ నుంచి గెలిచిన దర్పల్ రాజశేఖర్. వాళ్ళు అడగలేదు బీజేపీలో వచ్చి మమ్మల్ని? సార్ అక్కడ జరిగింది ఏంటంటే, ఓ సందర్భంగా నేనంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మేమంతా కలిసి ఒక పార్టీలో ఉన్నాము. అయినా కానీ నేను ఓపెన్గా చెప్తున్నాను సార్, అక్కడ జరిగింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి మీద విపరీతమైన సానుభూతి వచ్చింది. ఆ సానుభూతి భవనాల్లో అసలు వాస్తవంగా ఈ అబ్బాయికి రావాలి, ఎవరైతే రమేష్ గౌడ్ గారి కొడుకు రావాలండి. ఏది సానుభూతి, అది ఈయనకు రాకపోక ఈయనకు వచ్చింది. ఎందుకు? బీజేపీ అభ్యర్థి సానుభూతి చనిపోయింది కాబట్టి, ఫాదర్ చనిపోయిండు, అబ్బాయికి ఇవ్వాలి అవకాశం అని అనుకోవాలి. కానీ అక్కడ అది జరగలేదు. ఏమన్నారంటే ప్రజలంతా, అంటే నేను అక్కడ గ్రౌండ్లో పనిచేసిన, నేను 2 బూతుల్లో పనిచేసిన, నేను చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, అక్కడ
రాజశేఖర రెడ్డి గారు ఇంకెన్నిసార్లు ఓడిపోతారు, రాజశేఖర రెడ్డి గారు గెలిపియాలనేది ప్రజలలో పెట్టుకుని ఆ ప్రజలు రాజశేఖర రెడ్డి గారికి అంతకు ముందు జరిగిన ఎలక్షన్ లో రాజశేఖర రెడ్డి గారికి 4,000 ఓట్లు వచ్చినాయి, 4,500 వచ్చినాయి. తర్వాత 9,000తోనే 9,000 ఓట్లు వచ్చినాయి, గెలిచాడు. మరి సరే మీ బలంతోనే కాసేపు గెలిచారని నా బలం అంటలేండి సార్, నా బలం అంటలేండి. నేను ధర్మపాల్ రాజశేఖర్ గారు చెప్పేది సుజాత నాయక్ గురించి. నేను సుజాత నాయక్ గురించి సార్, నేను నా బలం తోడైంది, నా బలం తోడైంది, వాళ్ళకి బలం ఉండింది, నా బలం తోడైంది. నా బలం లేకపోతే ఏ 2,000తోనో 1,500తోనో 1000తోనో అక్కడ ఓడిపోయే వాళ్ళం. అర్ధబలం ఎంత పెట్టారు మీరు ఆ రోజు? లేదు సార్, తనే అవసరానికి మించిన డబ్బులైనా వాళ్ళే పెట్టుకున్నారు. నేను ఓన్లీ వెంబడున్నాను, చేసినాను, ఎలక్షన్ చేసిన. సరే, ఓన్లీ వెంబడి ఎలక్షన్ చేశారు, అర్ధబలం ఏం పెట్టలేదు. మీరు అంగబలం మాత్రమే అందించారు, అర్ధబలం ఏం పెట్టలేదు కదా. అంగబలం లేదు, అర్ధబలం లేదు రెండు లేనప్పుడు ఓన్లీ ఆమె పేరుకే ఆమె కార్పొరేటర్, పెత్తనం అంతా కూడా గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిదే అన్న ఒక కామెంట్ ఎందుకు వచ్చింది అంటారు? అంటే సార్ నేను ఒక విషయం చెప్తాను సార్. అక్కడ జరుగుతున్నది ఏంటంటే నా పైన నిందలు వేస్తున్నారు. ఏ రోజు గిటంగా ఆమె వేసుకుంటారు సార్. ఆమె ఒక రాజకీయ కుటుంబం సార్. అందరికీ ఈ రోజు ఇప్పటివరకు అందరికి తెలియని విషయం ఏంటంటే ఆమె బలరాం నాయక్ గారి చెల్లెలు సార్. ఆమె బలరాం నాయక్ ఎంపీ ఉన్నారు కదా, మహబూబాద్ ఎంపీ, వాళ్ళ చెల్లెలు. వాళ్ళ బావగారు ఒక ఆయన డోర్నకల్ ఎమ్మెల్యే, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ సార్. ఇంకొక కుటుంబ సభ్యుడు ఎక్స్ మినిస్టర్ సార్, ఆయన జగన్ నాయక్ వాళ్ళ పెద్దనాన్న అవుతాడు. వాళ్ళ కుటుంబంలో ఇబ్బడిగా లీడర్లు ఉన్నారు సార్. డాక్టర్లు, ఇంజనీర్లు, వాళ్ళు చాలా మంచి కుటుంబం సార్. అంటే అసలు నేను చెప్తున్నాను కదా, అంటే వీళ్ళు ఏదైతే ఎస్టీ గిరిజన మహిళ అని చెప్పి ఏదైతే చిన్న చూపు చూస్తున్నారో వీళ్ళకి తెలుస్తలేదు సార్, ఆమె గురించి తెలియట్లేదు. వాళ్ళు చాలా మంచి ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళ పాప సార్, వాళ్ళ పాప ఈమె కార్పొరేటర్ అయినాక అదే జిహెచ్ఎంసీలో జాబ్ కొట్టింది సార్. ఓకే, ఆమె అదే జిహెచ్ఎంసీలో జాబ్ కొట్టింది, అదే ఎల్బీ నగర్ జోన్ లో పనిచేస్తారు సార్, ఆఫీసర్ సార్ వాళ్ళ పాప. ఓకే, ఇప్పుడు ఆమె గెలిచిన తర్వాత అసలు ఆమె ఎవరు కూడా కార్పొరేట్ అనేది స్థానికంగా ఉండే ఓటర్లకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఎవరికి కనిపించేది కాదు. ఏమి కావాలన్నా కూడా గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డినే కలవాల్సి వచ్చేది. ఆమె అసలు ఆయనే మొత్తం షాడో కార్పొరేటర్ గా వ్యవహరించారని అంటారు. అవన్నీ తప్పుడు మాటలు. ఆమె ప్రతినిత్యం అందుబాటులో ఉండింది, ప్రతినిత్యం అది ఉంది. అయితే కావాలని చెప్పి వాళ్ళను బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతోనే నెక్స్ట్ టైం ఆమెకి ఏదైనా అవకాశం వస్తుందేమో, నెక్స్ట్ టైం మన ఎమ్మెల్యే వేయడం అవుతుందేమో, రిజర్వేషన్లో ఉంది అని చెప్పి ఆమెను డ్యామేజ్ చేయాలని ఆమె గిట్టని వాళ్ళు చేస్తున్న ప్రచారం అది. ఆమె చాలా బాగా చేసింది. ఆమె నా తోడ్పాటుతోని సుమారుగా 200 కోట్ల పనులు జరిగినాయి సార్. 200 కోట్లు, సుమారు 200 కోట్ల రూపాయల పనులు జరిగినాయి సార్. 60,000 ఉండే జనాభా ఉండే డివిజన్ లో 200 కోట్ల రూపాయల పనులు జరిగినాయి. అంతగా రోడ్లు, మౌలిక సదుపాయాలన్నీ కల్పించాం సార్. దాంట్లో సెంట్రల్ గ్రాంట్ ఎంత, ఎంపీ గ్రాంట్ ఎంత ఉంది, అసలుకి ఎమ్మెల్యే గ్రాంట్ ఎంత వచ్చింది? మీరు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక ఎంపీ గ్రాంట్ కింద ఒక 50 లక్షలు వచ్చింది సార్. గతంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అక్కడ ఎంపీగా పనిచేసినాడు, 40 లక్షల రూపాయలు ఇచ్చినాడు సార్. ఇప్పుడున్న ఎంపీ ఈటల రాజేందర్ గారు ఒక 10 లక్షలు ఇచ్చినాడు సార్. ఆ 50 లక్షలు తీసేస్తే మిగతా డబ్బంతా జిహెచ్ఎంసీ ఫండ్ సార్. ఓకే, మొత్తం జిహెచ్ఎంసీ ఫండ్. ఏం చేశారు 200 కోట్లతో? సిసి రోడ్లు సార్, డ్రైనేజీలు సార్, ఎస్ఎన్డిపి నాలాలు సార్, ఫ్లైఓవర్స్ సార్. ఎందుకు సంబంధం లేదు సార్? దేనికి సార్? దేనికి సెంట్రల్? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం అది కాదు సార్. మీ సుధీర్ రెడ్డి అయితేనేమో ఆయన చేసింటారేమో మీరు కరెక్ట్ అంటారు. ఏది జరిగింది కేంద్రపై లేదు సార్. సుధీర్ రెడ్డి ఫ్లైఓవర్లు నేను కట్టించినారంటే మీరు సరే అని చెప్పి మీరే ఒప్పుకున్నారు సార్. మీరు ఒక హోటల్ ఏదో ఇంటర్వ్యూ చేసినారు సుధీర్ రెడ్డి గారిని, హోటల్ పేరు నాకు గుర్తు రావట్లేదు. హోటల్లో ఆయన భోజనం చేస్తున్నాడు, మీరు ఇంటర్వ్యూ చేసినారు. ఈ ఫ్లైఓవర్ ఇద్దరు భోజనం చేస్తున్నారు. ఓకే, అయితే ఇద్దరు భోజనం చేశారు, ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అతను చెప్తున్నాడు ఏమంటే ఈ ఫ్లైఓవర్లను నేను తీసుకుంటాను చెప్పి. అప్పుడు మీరు తలూపారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసరికి నేను చిన్నోండి కదా సార్, నా ముందు తలూపట్లేదు. మేము చేశామంటే అంటే మీరు కార్పొరేటర్ కాదు, సుజాత నాయక్ కార్పొరేటర్. అవును సార్, సుజాత నాయక్ గారు కార్పొరేటర్ చేయడం అంటే ఆయన ఎమ్మెల్యే కావచ్చు, కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, దాంట్లో కొంత వాటా రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటారు. మళ్ళీ నేను నిజాలు చెప్తే బాగుండదు సార్. ఇప్పుడు
2018 ముందు శాంక్షన్ అయినాయి సార్ ఏవి ఫ్లైఓవర్స్ 2018 ముందు శాంక్షన్ అయినాయి. మీరు అన్నట్టుగా వాస్తవమే అయి ఉంటుంది. ఏది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన మాట వాస్తవం. జిహెచ్ఎంసీ నిధులు కావు, జిహెచ్ఎంసీ ద్వారా వర్క్ జరిగింది. అయితే ఇప్పుడు కేంద్రం ఇస్తేనే రాష్ట్రానికి వస్తుంది, రాష్ట్రం ఇస్తేనే జిహెచ్ఎంసీకి వస్తుంది. జిహెచ్ఎంసీ ద్వారా జరిగింది పని. ఆయన జరిగినప్పుడు ఆయన అకౌంట్ లో పెట్టుకున్నాడు దాన్ని. ఏది నేనే చేసిన అని చెప్పి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఒక బాడీ, ఆ బాడీకి కార్పొరేటరే కదా ఫైనల్, ఆ కార్పొరేటరే చేసింది కదా. ఫ్లైఓవర్లు కట్టింది కూడా ఫ్లైఓవర్లు కట్టడం కాదు సార్, ఫ్లైఓవర్లు మొత్తం మేము కట్టినామని చెప్తాను. ఫ్లైఓవర్లో ఒక పార్ట్ ఎస్ఆర్డిపి కింద రోడ్లు చేసారు. గత ప్రభుత్వం ఎస్ఆర్డిపి అని చెప్పి ప్రోగ్రామ్ చేసింది, దాని కింద రోడ్లు చేసారు. రోడ్లు చేసిన దానికి ఉన్నాయి 200 కోట్లు. 200 కోట్లు ఎంత మీకు? దేనికి సార్ వర్క్లు దేనికి? 200 కోట్లు అంటే డివిజన్ కార్పొరేటర్ కి ఉంటది కదా. ఎట్లుంటుంది సార్ నాకు తెలియదు. క్లియర్ గా వద్దా? దేనికి సార్ 200 కోట్లు మీకు ఫండ్? కార్పొరేటర్ కి ఏముంటుంది సార్? బిల్స్ కి దాని సంతకం పెట్టే పవర్ ఏమైనా ఉందా కార్పొరేటర్ కు? కాదండి, అక్కడ వర్క్ చేయాలి అంటే కార్పొరేటర్ కి ఇచ్చేది ఇస్తేనే వర్కులు చేయిస్తారు, లాంటి చేయనిస్తారా? మీరు ఒక మాట చెప్పారు. ఫ్లైఓవర్ పక్కన పెట్టండి, ఫ్లైఓవర్ కాకపోయినా నల్లాలు అన్నారు, కాలువలు అన్నారు, సిసి రోడ్లు అన్నారు కదా. వీటన్నిటిని పని చేయాలంటే అక్కడున్న కార్పొరేటర్ ని సంతృప్తి పరచకుండా వర్క్ ఎలా చేస్తారు? పని చేయనియరు. మీ ఒక కెమెరామ్యాన్ పంపించి ఒక రిపోర్టర్ ను పంపించండి. మీరు వెళ్ళకండి, ఒక రిపోర్టర్ ను పంపించండి. ఏ కాంట్రాక్టర్ తోనన్నా మేము డబ్బులు తీసుకున్నామనంటే మేము దేనికైనా సిద్ధం. ఓకే, దేనికైనా సిద్ధం. ప్రమాణం చేయండి. ప్రమాణం చేస్తే దేని మీద చేయాలి? ప్రమాణం ఇక్కడ చేయండి. దేని మీద చేయాలి? మీ ఇంటి ఇలవేలుపు సాక్షిగా ప్రమాణం, నా ఇంటి ఇలవేలుపు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మేము జిహెచ్ఎంసీ డివిజన్ కార్పొరేటర్గా సుజాత నాయకుడు, ఆమెకు నేను అండాదండగా నిలబడ్డాను. జరిగిన వర్కులలో ఏ ఒక్క రూపాయి కూడా ఏ కాంట్రాక్టర్ మేము తీసుకోలేదని ప్రమాణం చేస్తున్నాను చెప్పండి. చెప్తాను సార్, సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు ఎట్లా చెప్పాలి? ఇక్కడ చెప్పమంటే టీవీ స్టూడియోలో ఇక్కడ దేనికి సార్? దేనికి ఏమర్థమవుతుంది? నాకు తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం, కర్మన్ ఘట్ ఆంజనేయ స్వామి అంటే నమ్మకం. ఎవరైనా దేవుడే కదా, అక్కడ ఎక్కడన్నా దేవుడే కదా. అక్కడ చెప్తాను, అక్కడ చెప్పి నీకు వీడియో పంపిస్తాను. అక్కడికి కూడా వస్తాను. రండి సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే, గోపిరెడ్డి గారు చాలా నిజాయితీగా పనిచేశారు. 100% ఖర్చు పెట్టిన డబ్బన్నా రావాలి కదా. దేనికి సార్? దేనికి కార్పొరేట్ ఎలక్షన్స్ ఖర్చు పెట్టింటారు, ఆ డబ్బన్నా రావాలి కదా మనకి. దేనికి రావాలి? అంటే డబ్బు ఖర్చు పెట్టింది మనకి రిటర్న్ రావాలి కదా. డబ్బు ఎందుకు సార్? వద్దంటారా? తీసుకెళ్ళిపోతావా పోయేటప్పుడు? ఓకే, ఇంత మంచి మనసు మీది. అంత మంచి మనసు, సంతోషంగా ఉంటే బాగా ఖ్యాతి గీతి పెంచి బాగా బలంగా ఉన్నారన్నమాట. కుళ్ళు కుతంత్రం పక్కపల్చన కాకోకుండా అయితే బాగా స్ట్రాంగ్ ఉన్నారంటే మంచి మనసు కాబట్టి బాగా స్ట్రాంగ్ ఉన్నారు. అంటే కేవలము నల్లాలు రోడ్లు వేశారా? ఇప్పుడు మనకు ఈ హౌస్ సైట్స్ కావచ్చు, ఇంటి నిర్మాణాలు కావచ్చు, ఈ పర్మిషన్స్ ఇవన్నీ చాలా పెండింగ్స్ ఉన్నాయి. మీకు ఏముండవు సార్ దేనికి పెండింగ్ ఉంటాయి? మీ డివిజన్ లో ఇంద్రసేనారెడ్డి నగర్ ఉంది, దాని పక్కనే దాదాపు 60-70 ఇండ్లకు అప్పట్లో గవర్నమెంట్ జిహెచ్ఎంసీ తరపున స్థలాలు ఇచ్చారు, ఇల్లు నిర్మించుకొని. కానీ అయితే దానికి అప్రూవల్స్ లేవు, అసలు దానికి పర్మిషన్స్ లేవు. ఇప్పుడు కూల్ చేయాలి అని అంటున్నారంట. అవన్నీ మీ నోటీసులు లేవు అప్పుడు? ఎక్కడ సార్? సార్ ఇప్పుడు అవును సార్, మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది సార్. మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది సార్. నాగరాజు గారి స్థలం సార్, నాగరాజు గారి స్థలంలో ఎవరో పోయి ఇల్లులు కట్టేసుకున్నారు సార్. ఓకే, ఇల్లులు కట్టేసుకున్నారు. గతంలో ఉన్న పెద్దలు వాళ్ళకు అండదండగా నిలబడ్డారు, ఇల్లులు కట్టేసినారు. ఇప్పుడు నిజమైన ఓనర్ వచ్చిండు అనుకో, నాగరాజు గారు వచ్చినారు. నాగరాజు గారు వచ్చినప్పుడు నాగరాజు గారు కోర్టుకు వెళ్తే నా కోర్టు ఏం చెప్తా సార్? నాగరాజు గారికి ఏం చెప్తా సార్? ఎవరి సైట్ ఉంది, ఎవరికి హక్కుంటే వాళ్ళకి ఏమని చెప్పి కోర్టు చెప్తుంది కదా సార్. చెప్పిన దానికి చంద్రశేఖర్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉంటుందా సార్? కరెక్ట్ లాజిక్ మీరు చెప్పింది.